చంద్రగిరి పాత శానంబట్ల వద్ద ఓ పురాతన ఆలయం ముందు ఉన్నటువంటి పోతురాజుల విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు లోడి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. అయితే పూర్తిస్థాయిలో ఈ యొక్క సంఘటన పట్ల గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పురాతనమైనటువంటి ఆలయం. ఈ యొక్క ఎవరైతే పోతురాజుల విగ్రహాన్ని ముందుగా పూజలు చేసిన తర్వాతే అమ్మవారికి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే అటువంటి విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు లోడి మరీ తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొనిందని చెప్పాలి. ఒకసారి మనం చూడవచ్చు, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకొని కేసు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూస్తున్నటువంటి గర్భాలయం లోపలే అమ్మవారి విగ్రహం ఉంటుంది, వెలుపల అమ్మవారి విగ్రహానికి ఎదురుగా పోతురాజుల విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని పూర్తిగా లోడి ఆ యొక్క విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎంతో 200 సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఇక్కడ ప్రతి గంగా జాతరకు కూడా ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో ఆనవాయితీగా కూడా ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఇక్కడ పొంగలు నిర్వహించుకోవడం, ఇక్కడ వేటలు నరుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా ఎంతో నమ్మకంతో ఈ యొక్క పూజ పునస్కారాన్ని కూడా ఇక్కడ నిర్వహించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇలాంటి చోట ఏదైతే కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఈ యొక్క విగ్రహాన్ని పూర్తి స్థాయిలో లోడి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇది కేవలం ఆకతాయిలు చేసిన పని, లేకపోతే ఎవరన్నా ఈ గుప్త నిధులు లాంటి గ్యాంగ్ ఎవరన్నా చేశారన్న కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. ఒకసారి మనం చూడవచ్చు, ఏదైతే ఈ యొక్క ఆలయం ఎంత పురాతనమైనటువంటి ఇంత కట్టడంగా కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ విగ్రహాన్ని పూర్తి స్థాయిలో లోడి మనం ఒక్కసారి చూడవచ్చు. అక్కడ ఏదైతే ఆ యొక్క విగ్రహం లోడేందుకు ఆ యొక్క దొంగలు ఒక తాడు కానీ, అదే రకంగా ఒక చిన్న ఉలి లాంటిది కూడా ఒకటి తీసుకురావడం జరిగింది. దాన్ని ఇక్కడే పడేసి కూడా వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు దాన్ని సేకరించడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ రెండు కూడా ఆ యొక్క విగ్రహాన్ని తీసుకునేందుకు ఆ యొక్క దుండగులు ప్రయత్నించినట్టుగా కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఆ తాడు, అదే రకంగా మనం చూస్తున్నటువంటి ఆ యొక్క ఉలి లాంటిది, దాంతో ఆ మట్టినంతా కూడా లోడి ఆ యొక్క విగ్రహం ఏదైతే నాటినటువంటి విగ్రహం దాన్ని పూర్తిగా లోడి మట్టి అంతా కూడా తీసి ఆ విగ్రహాన్ని అపహరించినట్టుగా కూడా తెలుస్తుంది చెప్పి ఒకసారి మనం చూడొచ్చు. ఏదైతే ఆ విగ్రహం ఏదైతే పోతురాజుల విగ్రహం ఎక్కడ ఉందో చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఆ విగ్రహం పూర్తిగా కూడా లోడేసి తీసుకెళ్ళిపోవడంతో గ్రామస్తులు ఈ యొక్క వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మా గ్రామానికి ఇది ఒక అరిష్టంగా మేము భావిస్తున్నామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ పోతురాజుల విగ్రహం ఉంది, ఎదురుగా గర్భాలయం. ముందుగా పోతురాజులకి విగ్రహానికి పూజలు చేసిన తర్వాతే అమ్మవారి విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. అది ఆనవాయితీగా జరిగేటువంటిది. అయితే మనం చూస్తున్న ఎంత లోతు ఉండిందో ఆ యొక్క మొత్తం కూడా మట్టిని కూడా తొలగించి చుట్టూ ఉన్నటువంటి ఆ బండలన్నీ కూడా జరిపేసి ఆ యొక్క దుండగులు ఈ యొక్క విగ్రహాన్ని అపహరించడంతో గ్రామస్తులు ఇది పూర్తిగా అరిష్టంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నో ఏళ్ళుగా ఈ యొక్క ఆలయం ఉంది, గ్రామస్తులంతా కూడా ఇక్కడే పూజలు నిర్వహించుకునే వాళ్ళు. అయితే ఈ రకంగా పెద్ద దీన్ని ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నామంటే గ్రామ దేవతలు బాగా చూస్తూ ఉన్నాము. అదేమో ఇప్పుడు ఆ మాట జరిగిందంటే పెద్ద భయంకరంగా ఉంది. ఆ భగవంతుడు ఆయన చూసుకోవాల్సింది. మనం ఇక్కడ చేస్తాంలా మాకు కూడా తెలియదు. విఎంగా ఉన్నాడు కదా ఆయన కూడా 80 ఏళ్ళు, వాళ్ళ తాత అంట ఎప్పుడో ఈ బండ్లు పెట్టి ముత్యాలమ్మ విగ్రహం ఇవన్నీ పెట్టి కళగా బాగా చేస్తూ ఉన్నారు. సంవత్సరం పొంగళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ మారి ఏంటంటే చాలా బాధాకరంగా ఉంది. ఏం చేస్తుంది సార్, మనం చూడవచ్చు మిగిలిన గ్రామస్తులంతా కూడా పెద్ద ఇదే, లేకపోతే ఎవరైనా ఈ గుప్త నిధులను అలాంటి వాళ్ళు కూడా మామూలుగా లోడేది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చేస్తుండొచ్చా, లేకపోతే ఇంకెవరైనా తాగేసి అలాంటి వాళ్ళు చేసేదానికి అవకాశం ఉంది? ఇక్కడ ఎవరు తిరుగులాడుతూ తాగేసి చేసిన వాళ్ళు కాదు ఇది, అది గుప్త నిధుల్లోనే చేసిండారు. గుప్త నిధుల్లోనే చేసిండారు. ఇప్పుడు 200 ఏళ్ళు అయ్యింది. అది మా నాయన కాదు, మా తాత కాలంలో పెట్టినారు గుడి. బండ్లు పెట్టున్నారు, దాన్ని తీసేసి గుడి మొత్తం కట్టినారు. మేము సంవత్సరం పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం. అది ఇక్కడ మామూలుగా ఇక్కడ మీరు పక్కనే గ్రామమే కాబట్టి చుట్టూ కూడా ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ ఉంటారు కదా, ఇప్పుడు జనాలు కూడా ఉంటారు కదా. ఇప్పుడు పొద్దుపోతే 10 అయిందంటే ఇంక ఎవరు ఉంటారు? వాళ్ళ పాటికి ఇళ్ళు ఉంటారు. అందులో వర్షం పడతా ఉండింది, రాత్రి వర్షం పడతా ఉండింది. వచ్చే పోయేవాళ్ళు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఏం తెలుస్తుంది మనకి? ఒక రోజు అయితే కావిలి కాస్తాము, రోజు చూడాలంటే కష్టం కదా. చూస్తున్నట్టు గ్రామస్తులంతా కూడా ఏదైతే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎంతో మేము పవిత్రంగా పూజించుకునేటువంటి గుడి వద్ద ఈ రకంగా
చేయడం అనేది చాలా ఇది అపచారంగా కూడా గ్రామస్తులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక ఆలయం మనం చూడొచ్చు, ఇదంతా కూడా చాలా పురాతనమైనటువంటి ఆలయం. గ్రామస్తులంతా కూడా దాదాపు వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఇదే ఆలయంలో మేము పూజలు నిర్వహించుకుంటున్నామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రకంగా ఎవరైతే ఈ యొక్క దీనికి ఒక గుప్త నిధుల కోసం ఈ రకంగా లోడారా, లేకపోతే ఎందుకు ఇలా చేశారన్న కోణంలో మాత్రం ఈ యొక్క గ్రామస్తులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పెద్ద ఉన్నారు, చెప్పండి ఎవరు చేస్తున్నారు, ఎలా భావిస్తున్నారు దీన్ని? నాకు ఏ విషయం తెలీదు. ఆ అమ్మవారిని ఎక్కడ లక్షణంగా చూసి కాపాడుకుంటున్నారు మమ్మల్ని. మేము బిడ్డందు పాపందు చల్లంగా ఉండాము, మాట్లాడుకుంటూ సంవత్సరానికి ఒకసారి పొంగలు పెడతాము, యాటలు నడుపుకుంటాము, అన్నీ చల్లంగా ఉండదు. మాకు ఆ భగవంతుడు ఆ మహానుభావుని ఎత్తుకుపోయిందో మాకు బాధ. ఇప్పుడు మాకు ఎవరి మీద అనుమానాలు గినుమానాలు ఏం లేవు, అదంతా ఏం లేదు. మమ్మల్ని కాపాడుతుంది ఆ మహాతల్లి కాబట్టి మేము ఆ మీద అపమానంతో చీగుడితో వచ్చి చూసినాం అంతే. అరిష్టంగా భావిస్తున్నారు దీన్ని, అరిష్టంగా భావిస్తున్నారు ఎట్లా దీన్ని? అరిష్టంగానే గ్రామం అంతా చల్లదానం ఉండాలని, అంత చల్లదానం ఉండాలని చూసుకుంటున్నారు. అని ఆమె సంవత్సరానికి ఒకసారి దీపం పెట్టుకుంటా, ఆ బిడ్డ దీపం పెడుతుంది రోజు. ఆ ఇల్లుగల బిడ్డ దీపం పెడుతుంది. మేము అన్ని లక్షణంగా చూసుకుంటున్నాము. ఆ అమ్మకు పూజ చేస్తాము, ఈ అమ్మకు పూజ చేస్తాము. అన్ని దేవుళ్ళు లక్షణంగా ఉండాలి నాయన. ఇంకేం బాధలే మాకు. దీన్ని ఎందుకు ఇప్పుడు స్వామివారి విగ్రహం కదా, ఈ నిధుల కోసం గుప్త నిధులు అవి ఇవన్నీ సరిగడ లోడే వాళ్ళు ఉంటారు, ఏం లేదు మా పక్క. అదంతా ఏం లేదు, ఊరికి అబద్ధం చెప్పకూడదు. అదంతా ఏం లేదు. ఎట జరిగిందో ఆ భగవంతుడు ఆ నారాయణమూర్తి ఎత్తుకోమన్నాడే, ఆయనే చూసుకుంటాడు అంతే, ఇంకేం లే. అయితే గ్రామస్తులంతా కూడా పూర్తిస్థాయిలో వాళ్ళ యొక్క పురాతనమైనటువంటి ఆలయం పట్ల ఈ రకంగా ఎంతో పవిత్రం కొలిచేటువంటి ఆ విగ్రహాన్ని వీళ్ళు అపహరించారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమైంది? ఎవరో ఎత్తుకొని పోయినారు సార్. అది ఎప్పుడు ఎత్తుకొని పోయిందో తెలియదు. వాన వస్తా ఉన్నింది, పొనుకున్నాం, ఇంట్లో పోయి పొనుకునేస్తాము. చాలా ఏళ్ళుగా ఉంది సార్ అది. వాళ్ళ మా పెద్దలు మొత్తం కానించి ఉంది సార్ అది. అంత అలాగా పోయింది సార్ రాత్రి. అదే సార్ బాధ చెప్పుకుంటే అది ఎంతో మనం గౌరవించుకుంటా ఉన్నారు సార్. దాన్ని ఆమెనే చేసేసినారంటే ఇంక ఏం మిగలుతుంది సార్ మా ఊళ్ళో. అదే సార్ మా ఊళ్ళో ఏం మిగలదు సార్, ఎట్లా చేయరు సార్. అంతే సార్. చూస్తున్నాం గ్రామస్తులంతా కూడా ఒక రకమైనటువంటి ఒక సెంటిమెంట్, ఏదైతే మామూలుగా దేవాలయం అన్నదే ఒక భక్తితో కూడుకున్నటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. అయితే గుడి వద్ద ఈ రకంగా విగ్రహాన్ని లోడెత్తుకొని పోవడం అనేది మాత్రం నిజంగా మా గ్రామానికి ఇది పెద్ద అరిష్టంగా భావిస్తున్నామంటూ కూడా గ్రామస్తులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు అయితే ఇక్కడికి చంద్రగిరి పోలీసులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈ యొక్క కేసు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే చేపట్టినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా ఇక జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ పట్ల మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది ఒక అరిష్టంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, శానంబట్ల. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.